Hi, praise the Lord. How are you all? I hope you all fine. ఈ రోజుల్లో మనందరి దగ్గర ఫోన్స్ ఉంటున్నాయి కదా. ఆ ఫోన్ ఎంత గ్రేట్ థింగ్, ఎంత యూస్ఫుల్ గ్యాజెట్ కదా. ఎందుకంటే మనం ఎంతో దూరం డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు, అంటే దూరం అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము, వాళ్ళతో మనం మాట్లాడగలుగుతున్నాం కదా. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ వరల్డ్లో ఎన్నో ఇన్ఫర్మేషన్ అంతా మన ఫోన్లో ఉంటుంది. మనం ఆ ఫోన్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం కదా. ఎప్పుడే అది ఇంత గ్రేట్ థింగ్, ఆ గ్రేట్ థింగే ఛార్జింగ్ లో పర్సెంట్ అనుకోండి, లో బ్యాటరీకి వచ్చింది అనుకోండి, అది ఎంత యూస్లెస్గా ఉంటుందండి. ఒక ఛార్జింగ్ మనం పెట్టలేదు అనుకోండి, కనెక్షన్ ఇవ్వలేదు అనుకోండి, మనం ఎంత యూస్లెస్ థింగ్గా భావిస్తామండి. అట్ ద సేమ్ టైం ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ కూడా మనం కూడా ఇలా అనుకుంటుంటాం, చాలా గ్రేట్, నాకు చాలా స్ట్రాంగ్ పర్సన్ని నేను చాలా రిచెస్ట్ పర్సన్, నేను చాలా బ్యూటీగా ఉంటాను, నాకంటే అందం ఇంకెవ్వరు ఉండరు అని ఇలా అనుకుంటూ ఉంటాం కదా. కానీ మనం కూడా యూస్లెస్ పర్సన్సే అండి. ఎలా అంటే మన ఫోన్లో లో పర్సెంట్ బ్యాటరీ ఉంటేనే అది ఎంత యూస్లెస్ గ్యాడ్జెట్గా ఉంటుందో, మనలో కూడా దేవుడి పవర్ లేకపోతే మనం కూడా అంత యూస్లెస్గా ఉంటున్నాం కదా. ఎప్పుడైనా ఆలోచించండి, మనం ఎంత యూస్లెస్ థింగ్గా ఉన్నాం. మనకి హ్యూమన్స్ నుంచి కాదండి వచ్చేది, దేవుడి నుంచి మనం అనిపించుకోవాలి మనం ఒక వాల్యుబుల్ పర్సన్ అనేది. ఆ వాల్యుబుల్ పర్సన్గా మనం కావాలి అంటే దేవుడితో రిలేషన్షిప్ అనేది పెంచుకోవాలి. వి షుడ్ గో టు చర్చ్, దేవుడితో సహవాసం చేయాలి. ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తామో మనం అప్పుడే యూస్ఫుల్ థింగ్గా ఉంటాం. బైబిల్ గ్రంథం కూడా ఇలా ఉంది కదా. జాన్ చాప్టర్ 15:5లో ఎవరైతే నా యందు ఉంటారో నేను వాని యందు ఉంటాను, వారు బహుగా ఫలిస్తారు అని. మనం దేవురందు ఎప్పుడైతే ఉంటామో అప్పుడే కదా దేవుడు కూడా మన యందు ఉండగలుగుతారు, అప్పుడే కదా మనం ఫలించగలుగుతాం. మనం ఫలించాలి అంటే మనం దేవుడితో రిలేషన్షిప్ పెంచుకోవాలి, దేవుడితో సహవాసం అనేది పెంచుకోవాలి. దేవుడితో సహవాసం అని పెంచుకుంటేనే మనం ఫలించగలుగుతాం. ఒక ఫోన్కి ఛార్జింగ్ చేస్తే ఎంత యూస్ఫుల్ థింగ్గా ఉంటుందో, అది ఎలా ఫలిస్తుందో మనం కూడా అంతే. మనం కూడా దేవుడితో పవర్ అనేది కనెక్ట్ అవుతేనే కదా, రిలేషన్షిప్ అనేది పెంచుకుంటేనే కదా మనం కూడా యూస్ఫుల్ థింగ్గా ఉంటాము. మనం యూస్ఫుల్ థింగ్గా ఉండాలంటే దేవుడితో సహవాసం పెంచుకోవాలి. థ్యాంక్ యూ.